ఈ దినమున మనము దేవుని ఉద్దేశములు, మన పట్ల దేవుని ఉద్దేశములు ఏంటి? మనము ఎట్లా ఉన్నాము? దేవుని యొక్క ఉద్దేశాలు మనము మన పట్ల, ప్రతి బిడ్డ పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి అని దేవుని వాక్యము ఇర్మియా 26:29-11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలమ్మా. ప్రతి బిడ్డ కొరకు, ప్రతి బిడ్డ పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి. దేవుడు చెప్తున్నాడు, మీ పట్ల నా ఉద్దేశములు గొప్పవి, సమాధానకరమైనటువంటివి. కానీ ఎంతమందికి తెలీదు. ఎందుకు తెలీదమ్మా? వాక్యము చదవరు, వాక్యము వినరు. బైబిల్ ఎప్పుడో ఒక అధ్యాయం తీసి కష్టాల్లో ఉన్నప్పుడు గబుక్కున దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామని. ఇది మంత్రపు పుస్తకం కాదమ్మా. మనము రోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలా. దేవుడితో మనం మాట్లాడాలా. దేవుడు మనతో ఏం వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని మనము గ్రహించుకోవాలా. ఎప్పుడైతే మనము ఆయన ఉద్దేశాలు గొప్పవి అని మనం గ్రహించినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము, ఆత్మలో ఎదుగుతాము. అసలు నీ పట్ల దేవుడి ఉద్దేశాలు గొప్పవని నీకు తెలియపోతే ఎప్పుడు కూడా అమ్మో నేను తగను, అమ్మో నేను రాలేను దేవుడి దగ్గరికి, నేను ఇంకొంచెం భక్తిగా ఉన్న తర్వాత వస్తాను. నీ సొంత భక్తి, నీ సొంత నీతి దేవుడి సన్నిధిలో మురికి పేలికలంటమ్మా. మనము మన బలహీనతలను బట్టే దేవుడి దగ్గరికి రావాలా. నేనెందుకు పనికిరాని దాన్ని యేసయ్యా, నాకు జ్ఞానము లేదు, నాకు అందము లేదు, ఆస్తిపాస్తులు లేవు, డిగ్రీలు లేవు, నేను ఎందుకు పనికొస్తాను అన్న వాళ్ళనే దేవుడు నువ్వే నాకు కావాలా, నువ్వెందుకు పనికిరాని దానివి కాబట్టే నేను నిన్ను ఎన్నుకొని నిన్ను పనికొచ్చేదానిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. లోకంలో యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఎంతో మంది మేధావులు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ వదిలేసి చేపలు పట్టుకునే వాళ్ళని, చదువు లేనటువంటి వాళ్ళని ఆయన ఎన్నుకొని మరి ఆయన ఎట్లా వాడుకున్నాడమ్మా. పేతురు ప్రసంగం చేసేటప్పుడు 3,000 మంది రక్షింపబడే వాళ్ళంట, 5,000 మంది రక్షింపబడే వాళ్ళంట. ఎట్లా వాడుకున్నారు ఆలోచించగలమా? ఊహించగలమా? మనము నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, దేవుని యొక్క ఉద్దేశం గొప్పవి అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా. ఈ అంత్య దినాల్లో ఎవరిని వాడుకుందామా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడున్న దేవుని బిడ్డలు సరిపోవడం లేదు, ఇంకా ఇంకా కావాలి నాకు అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని నేను వాడుకుంటాను? ప్రతి బిడ్డని ఆయన హస్తములతోటి చేశాడు, ప్రతి బిడ్డని ఆయన స్వరూపంలో చేశాడు, ప్రతి బిడ్డ హృదయంలో ఆయన ఆత్మను, ఆ శరీరంలో ఆత్మను ఊదాడు. కాబట్టి నువ్వు ఎవరివైనా సరే, యేసయ్య మనల్ని ఎంతో ఒక ఉద్దేశంతోటి మనల్ని సృష్టించి లోకానికి పంపించాడు. మనం ఏం చేస్తున్నామమ్మా? ప్రసంగి 7:29 చదువమ్మా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూసారా? యథార్థముగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఏ కపటము, ఏ కుళ్ళు, ఏ కక్ష లేకుండా అమాయకంగా చిన్న బిడ్డలని గమనించండి.
ఎంత అమాయకంగా ఉంటారు. ఏమా, నిన్ను నన్ను అట్లా దేవుడు సృష్టించాడు. కానీ ఎదిగే కొద్దీ మనము అన్ని అబద్ధాలు, మోసాలు, చిన్న బిడ్డ కూడా తినేటప్పుడు ఏమన్నా పెడతావా నాకు అని చేయి చాపితే వెనకాల పెట్టేసుకొని షూ కాకి తీసుకెళ్ళిపోయిందని చెప్తాడు. ఎక్కడి నుండి వచ్చింది అబద్ధము? ఏమా, కాబట్టి మనము చిన్నప్పటి నుండే మన చుట్టూరు ఉన్నటువంటి అన్ని కూడా ఒక్కొక్కటి మన మనసులోకి, లోకాన్ని మన మనసులోకి రానిచ్చి మనము మన యొక్క జీవితాల్ని ఎంతో అపవిత్రపరుచుకున్నాము. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకి దూరం అయిపోద్ది. లోకం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, లోకాసులు ఎప్పుడైతే వస్తాయో, చూడండి, పిల్లలు టీవీ ఎదురుగుండా కూర్చోమంటే గంటలు కూర్చుంటారు. ప్రార్థనలోకి రమ్మంటే ఒక 10 నిమిషాలకే వాళ్ళు, మమ్మీ తొందరగా పూర్తి చేయి, నాకు నిద్ర వస్తుంది, కుటుంబారాధన ఇంతసేపా మమ్మీ అని విసుక్కుండే పిల్లలు ఎంతమంది ఉన్నారు. తల్లి, నువ్వు చిన్నప్పటి నుండే నీ బిడ్డల హృదయంలో క్రీస్తుని, ఆ విత్తనాలు నువ్వు చల్లినట్లయితే పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కొంతమంది పిల్లలు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోవాలని కూడా వాళ్ళకి తెలియదు. తల్లి నేర్పించడం లేదు. తల్లి నువ్వు చిన్నప్పటి నుండే నేర్చుకొని ఉండింటే నీ బిడ్డలకి నువ్వు నేర్పిస్తావమ్మా. సండే స్కూల్కి నువ్వు పంపిస్తున్నావు, సరే, సండే స్కూల్, కానీ ఆ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు టైం తీసుకొని నీ బిడ్డలకి నువ్వు వాక్యం అందిస్తున్నావా? నీ బిడ్డలకి నువ్వు దేవుని గురించి చెప్తున్నావా? ఎట్లా ఉండాలా చిన్నప్పటి నుండే వాళ్ళల్లో విత్తనం వేస్తున్నావా? నువ్వు విత్తనము వేయినట్లయితే సాతానుడు వచ్చి గురిగింజలు పాతేసి వెళ్ళిపోతాడు. అవి నీకు తెలియకుండానే మొలుస్తా ఉంటాయి. యవన కాలము రాగానే బయటపడతారు. చూసారా? అప్పుడు ఏడవడం కాదమ్మా, నీ బిడ్డలు చిన్నప్పటి నుండే నువ్వు ఏడవాలా, పుట్టక ముందు నుండే నువ్వు ఏడవాలా, గర్భంలో ఉన్న బిడ్డ కొరకు నువ్వు ఏడవాలా. లేనట్లయితే దోచుకుంటాడు, పిల్లల్ని హత్య చేయాలని చూస్తుంటాడు, చచ్చిపో అని పిల్లలకి చెప్తాడు. దేనికి? ఏమి తక్కువైందని వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఏమి తక్కువ కాలేదు, కానీ ఒక తలంపు గురిగింజ వేసేసి వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి ఉంది, తనకి ఏమీ తక్కువ లేదు, కానీ ఎట్లా చచ్చిపోదామా అనే ఒక తలంపు తన్ని ఎప్పుడు కూడా పీడిస్తా ఉంటదంట. బావి దగ్గరికి కూడా వెళ్ళి దూకుదామా అని చూసిందంట. బావి ముందు ఆ బావిలో ఎంత నీళ్ళు తిట్టలేదంట. ఏమన్నా కష్టమా? నీకు డబ్బులు కష్టమా? లేదు, తండ్రి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇంకా నీకు ఏంటి ప్రాబ్లము? ఏమో తెలీదు, ఏదో నాకు చచ్చిపోవాలనే ఉంది. చూసారా? కాబట్టి సాతానుడు ఎట్లా బిడ్డల్ని పట్టేసుకుంటున్నాడో. తల్లి, మరి నీ పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి. నీ బిడ్డల విషయమై నువ్వు కన్నీరు కార్చాల, భర్త విషయమై కన్నీరు కార్చాలి. నువ్వు ఒకవేళ ఇంట్లో ఉంటున్నావేమో, మరి నీ భర్త బయటికి వెళ్ళిపోతున్నాడు, ఒకవేళ మంచి పొజిషన్లో నీ భర్త ఉన్నాడేమో. ఇట్లాంటి సమయంలో చుట్టూరు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎంతో ఆ బాస్ని ప్లీజ్ చేయాలని, సంతోషపరచాలని ఎట్లాంటి అట్లా ప్రవర్తించే దినాల్లో ఉంటున్నాము. అందుకని భారీగా నువ్వు భర్తను పంపించేసిన తర్వాత నువ్వు ఆయన చైర్ కుర్చీ చుట్టూరు ప్రవ్వా, ఆయన కూర్చున్న ఆఫీస్ రూము ప్రవ్వా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను,
ఏ దుష్టుడు దుర్మార్గుడు ఏ రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు ప్రభువా అని నీకు ప్రార్థన అవసరం. భర్తల్ని పిల్లల్ని పంపించేసి నువ్వు టీవీల దగ్గర కూర్చొని గంటలు గంటలు చూస్తా ఆ సీరియల్స్ చూస్తా అట్లా నువ్వు గడిపావేమో నీ కాలము. ఇప్పుడు నువ్వు ఏడవలసి వస్తుంది. కంచేది వాళ్ళ చుట్టూరు కంచేదమ్మా, నీ చుట్టూరు కంచేది లేదు. అట్లాంటి గృహాల్లో సాతానుడు ఈజీగా సులువుగా దూరిపోతాడు. కష్టం మీద కష్టం తీసుకొని వస్తాడు. కొన్ని రోజులు నువ్వు బాగానే ఉంటావు, సంతోషంగా ఉంటావు, మరి లోకాన్ని నువ్వు చాలా అనుభవిస్తా సంతోషంగా జాలీగా ఉండాలని నీ ఆశ. కానీ వెనకాల రాబోయే దినాల్లో ఏం జరగనై ఉన్నదో నీకు తెలియదు. సడన్ గా అకస్మాత్తుగా యాక్సిడెంట్స్, అకస్మాత్తుగా మరణాలు, అకస్మాత్తుగా ఏదో ఒక రోగం వచ్చి మంచం మీద పడ్డము, పిల్లలు కుదరని వ్యాధులు రావడం. చూసారా? ఇవన్నీ ఎందుకమ్మా? నేను ప్రతి వారము నేను చర్చికి వెళ్తున్నానంటే, డబ్బులు ఇస్తున్నానంటే, నీ డబ్బులు దేవునికి ఏం అవసరం లేదమ్మా. నువ్వు ఇస్తే ఆయన గొప్పోడు అవుతాడని అనుకోవద్దు. ఇచ్చి నువ్వు తృప్తి పడద్దు. ఆయన డబ్బులు కాదు అడిగేది, నీ హృదయాన్ని ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయంలోకి వచ్చి ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. మన పట్ల ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవో చూడండి అమ్మా. యెషయా 55:8 చదువమ్మా. యెషయా 55:8. తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి దేవుడు మన పట్ల ఎట్లాంటి ఉద్దేశాలు, ఎట్లాంటి తలంపులు కలిగి ఉన్నారు. మనం అనుకుంటాము, నేను ప్రయాసపడాలా, నేను నా బిడ్డల విషయమై ఆలోచించాలా. ఎంత ఆలోచిస్తారమ్మా. ఎన్నో విషయాలు లోకరీతిగా ఆలోచిస్తుంటారు కానీ ఆత్మీయ విషయాలు మాత్రం పట్టించుకోరు. మొట్టమొదట మనం పట్టించుకోవలసిన విషయాలు ఏంటంటే ఆత్మీయ విషయాలు. హన్నా చూడండి, తన బిడ్డని పాలు విడిచిన వెంటనే తీసుకొని వెళ్ళి దేవుడి సన్నిధిలో పెట్టేసింది. ఆ అబ్బాయి ఇంజనీర్ అవుతాడా, ఆ అబ్బాయి డాక్టర్ అవుతాడా అని ఏమన్నా ఆలోచించిందమ్మా? నా బిడ్డని తీసుకొని వెళ్ళి దేవుడి సన్నిధిలో పెడతాను, దేవుడికి ఇచ్చేస్తాను, ఇంకా దేవుణ్ణి చూసుకొని అన్నప్పుడు పెద్ద ప్రవక్తగా దేవుడు సమూయేలుని చేసేశాడు. సమూయేలు పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి. చూసారా? అదే తల్లి దగ్గర ఉంటే అంత పెద్ద ప్రవక్త అయి ఉండేవాడా? ఏమా? మొట్టమొదట నువ్వు దేవుడు చదువు 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 చదువులో మార్కులు తక్కువ వస్తే సహించలేరు తల్లిదండ్రులు. చదివే ఇంకా వాళ్ళ జీవితం అనుకుంటారు. కాదమ్మా, చదువు కాదు. మొట్టమొదట దేవుడి గురించి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుతున్నావా? చదువు సమయం కన్నా దేవుడి గురించి మాట్లాడినటువంటి సమయం ఎక్కువ ఉందా? ఏమా? ప్రతి కుటుంబంలో ఈ సమస్య ఉంది. మొట్టమొదట నువ్వు దేవుడి గురించి నువ్వు చెప్పి దేవుళ్ళో నువ్వు ఉంచితే ఆటోమేటిక్ గా వాళ్ళకి దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఇది ప్రతి తల్లి గుర్తుంచుకోవాలి. మొట్టమొదట నీ బిడ్డల గురించి లోకరీతిగా కాదమ్మా ఆలోచించేది. మొట్టమొదట నీ బిడ్డల గురించి దేవుని ఆత్మీయ విషయాలు నువ్వు నీ బిడ్డకి నేర్పించు. ఆత్మీయంగా బిడ్డ అవ్వాల, తర్వాత చదువు.
దేవుడు చూసుకుంటాడు. ఆటోమేటిక్ గా దేవుడు అన్ని చేస్తాడు. మొట్టమొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీ అవసరతల అక్కర్లు తీర్చబడతాయి అన్నాడు దేవుడు. తక్కువ చేయడమ్మా. ఇప్పుడు మనం చదివినట్లుగా మీ మీ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నువ్వేదో అనుకుంటున్నావు, పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నావు. ఎట్లాగా దేవుని తలంపులు ఎట్లాగా భూమికి ఆకాశం ఎంత ఎత్తుగుందో అంత ఎత్తైనటువంటి తలంపులు ఉన్నాయంట. నీ తలంపులు ఏంటమ్మా? చిన్న చిన్న తలంపులు. నువ్వు దేవుడికి అప్పగిస్తే దేవుడు తలంపులు, మామూలు మనిషి చిన్నగా ఆలోచిస్తారు. అదే రాజు అయితే వాళ్ళ లెవెల్లో ఆలోచిస్తారు. మనలాగా కాదమ్మా, వాళ్ళ ఆలోచనలు గొప్పగా ఉంటాయి. రాజులకి రాజు అయినటువంటి ఆ రాజు చేతిలో నువ్వు పెడితే నీ బిడ్డని, ఇంకా ఆయన తలంపులు ఎట్లుంటాయమ్మా? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగుందో అంత ఎత్తైనటువంటి తలంపులంట, అంత ఎత్తైన ఉద్దేశాలంట. దేవుని యొక్క విలువ నీకు తెలిసినట్లయితే నువ్వు నీ బిడ్డను అప్పగిస్తావు దేవుడికి. అందుకని చదువు వద్దని నేను చెప్పడం లేదు. చదువు కన్నా ముందు సాతానుడు ఆ గురిగింజలు ఆ హృదయంలో వేయక ముందే నువ్వు దేవుని భయం అంటే ఏంటో, రక్షణ పొందాలంటే ఏంటో అవన్నీ నువ్వు చెప్పి నీ గింజలు ఆ వాక్యము, సాతానుడికి స్థలం ఉండదు అక్కడ. చూసారా? తల్లి, నీ ప్రార్థన బిడ్డలకి ఎంత అవసరము, నీ భర్తకి ఎంత అవసరము. కాబట్టి మన పట్ల ఉద్దేశాలు గొప్పవి. అవి నెరవేర్చబడుతున్నాయా, లేకపోతే మన సొంత ప్రసంగి 7:29 చెప్పిన రీతిగా మరి మనము యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు, కానీ తంత్రాలు మన జీవితము కపటంతో నింపుకొని మన సొంత ఆలోచనలతోటి మనము నడుస్తున్నామా? న్యాయాధిపతులు మనం చూసినప్పుడు, న్యాయాధిపతులు 13వ అధ్యాయము ఎప్పుడైతే ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారో, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళిపోతావో సాతానుడు దగ్గరగా వస్తాడు. 13వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్టియుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే తప్పు చేశారో, ఎప్పుడైతే దేవుని దృష్టికి దోషులయ్యారో, అప్పుడు శత్రువులకి దేవుడు అప్పగించేశాడంట. ఎవరు? ఫిలిష్టియులు. 1 సంవత్సరమా? 40 సంవత్సరాలు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏడుస్తా ప్రార్థన చేసినప్పుడు సంసోన్ని దేవుడు పుట్టించి పెద్ద చేసి వాళ్ళని సంరక్షకుడుగా ఉండడానికి సంసోనిని దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 2 నుండి 5 వరకు చదువమ్మా. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము.
అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, చాలమ్మా. కాబట్టి ఇక్కడ మరి ఈ దంపతులకు పిల్లలు లేరు, కానీ దేవుని దూత వచ్చింది ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కందువు. చూసారా ఎంత ఆశ్చర్యము! ఈ బిడ్డల దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తుంది, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి. చూసారా, తల్లి ఎంతో జాగ్రత్తగా ఉండమని దేవుని దూత చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు లోకస్తురాలుగా అయిపోవద్దు, నువ్వు అపవిత్రాలుగా అయిపోవద్దు, నువ్వు నాకు ఇష్టరాలుగా ఉండాలా, అప్పుడు నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డని నేను వాడుకుంటాను. ఆ బిడ్డ ఏంటంట, నాజీరుడిగా ఉండాలా, ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలా, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, దేనికి పంపించాడు? ఫిలిష్తీయులు వీళ్ళని బాధ పెడుతున్నారు ఇశ్రాయేలీలు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు సంసోన్ని పంపించాడు. ఆ సంసోను ఒక రక్షకుడుగా వచ్చాడు. అంటే దేవుడి ఉద్దేశాలు ఏంటమ్మా? 7వ వచనం చదవమ్మా. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయుండునని నాతో చెప్పుననెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చాలమ్మా. అంటే వీళ్ళు బిడ్డలు లేకపోయినప్పటికీ నేను దేవుడితో ఎంత క్లోజ్గా ఉన్నారో చూడండి. దేవుడితోటి మాట్లాడుతున్నారు ప్రార్థన చేయగానే. చెప్పారు ఏమేం చేయాలో, ఆ దూత వచ్చి చెప్పాడంట. కానీ మరి నాకు కూడా చెప్పని ప్రార్థన చేయగానే మనోహ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా దూత వచ్చాడంట. అంటే పిల్లలు లేరని అంతమంది ప్రార్థన చేయరమ్మా, దేవుడి మీద కోపగించుకుంటారు, చర్చికి వెళ్ళరు, బైబిల్ ఎక్కడో పెట్టేస్తారు. ఎందుకు? ఎంత ప్రార్థన చేసినా గాని దేవుడు వినలేదు, ఇంకెందుకు ప్రార్థన చేయాలా? యవనంలో పుట్టాడా, వృద్ధాప్యంలో పుట్టాడా? ఏమా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. అబ్రాముకి ఇస్సాకు యవనంలో పుట్టాడా, మరి వృద్ధాప్యంలో పుట్టాడా? మరి యేసయ్య దేవుడు, యెహోవా దేవుడు ఇస్సాకుని ఎట్లా ఆశీర్వదించాడు? ఇప్పుడు అబ్రామ్ నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. చూసారా, ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా బలహీనమైనటువంటి ప్రజలు, మెడ వంచనటువంటి ప్రజలు అంత రోషము పౌరుషము. దేవుడి మీద కూడా వాళ్ళు రోషం పడతారు, దేవుడితో కూడా పోరాడతారు. ఎందుకు? మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు, వాళ్ళని నడిపిస్తుంటే మోషే వచ్చి రాకముందు ఇశ్రాయేలీలందరూ కూడా
భయంకరమైన హింసలు ఆ వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకుంటా ఉన్నారు ఐగుప్తీయులు. ఇశ్రాయేలీలు బాధపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఏసై దేవుడు చెప్పాడు, వారి మొర నాకు నా సన్నిధిలోకి వచ్చింది. మోషే నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించు అంటే మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడి మరి ఎన్ని గొప్ప కార్యాలు అక్కడ జరిగినాయి. ఫరోకి పాఠం నేర్పించడానికి ఎటువంటి కార్యాలు జరిగినాయి. కప్పలు వచ్చేసినాయి, నీళ్లు రక్తంగా మారిపోయినాయి. రకరకాలుగా ఆయన ఎదుట యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడో ఫరో అర్థము అవ్వాలని ఆయన బిడ్డల్ని పంపిమని దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ క్రింద ఎంత నలిగిపోయారు. ఆఖరికి మరి వాళ్ళని మోషే బయటికి తెచ్చి వాళ్ళని నడిపిస్తుంటే ప్రతి దానికి గొనగడమే. మోషే మాకు మాంసం కావాలా, మోషే మాకు ఉల్లిపాయలు లేవు, ఆ కూరగాయలు లేవు, ఏమీ లేవు. చక్కగా వంట లేకుండా వాళ్ళకి మన్నాని, దేవదూతల మన్నాని పంపిస్తుంటే కూడా సనుగుడు గొనుగుడు. చూడండమ్మా, మన దేవుడు చేసే కార్యాలు మనము ఆలోచించకుండా సనుక్కుంటా ఏదన్నా చిన్నది మనకిష్టం లేనిది జరిగిందంటే ఇంకంతే. ఎంత దుఃఖము, ఎంత కన్నీరు, ఎంత అలగడము, దేవుడి మీద అలగడము, దేవుడితో మాట్లాడడము, ఎదిరించి మాట్లాడడము. ఇక్కడ మోషేని అడుగుతున్నారు, ఎందుకు తీసుకొచ్చావు మోషే? మాకు ఐగుప్తులో మేమెంత చేపలు తినేవాళ్ళము, మాకు మాంసం ఉండేది, కూరగాయలు ఉండేవి. మరి ఆ దినాల్లో కన్నీరు కాచి ఏడ్చిన దినాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వంట లేదు, ఏమి లేదు. దేవదూతల ఆహారం వాళ్ళకి దొరుకుతుంటే కూడా వాళ్ళకి సనుగుడు గొనుగుడు. అందుకని వాళ్ళల్లోకి మరి ఎంత విష జంతువు, ఆ పాములు వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఎంత మందిని కాటేసి చంపేసినాయి. ఎప్పుడైతే నీ హృదయంలో స్తుతి లేకుండా సనుగుడు గొనుగుడు ఉందో అప్పుడు ఘట సర్పము నీలోకి వచ్చేస్తుంది. చూసారా? ఎప్పుడు సనుగుడు గొనుగుడు కోపము ఇవన్నీ ద్వారాలు తెరుస్తాము. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని యథార్థంగా పుట్టించాడు, కానీ మనలోకి ఎన్నెన్ని వచ్చేసినాయి. ఎంత కక్ష వచ్చేసింది, ఎంత వచ్చేసింది, ఎంత సాడీలు చెప్పడము, ఓర్వ లేకుండా ఉండడము, వాళ్ళెట్లన్నా పడిపోవాలి అంతే, నేను ఏదన్నా చేస్తానని సవాల్ చేయడము. ఇట్లాగా మనుషులు మారిపోతున్నారు. యథార్థంగా చేసిన మనుషులు అందరూ ఇట్లా మారిపోతున్నారు. ఎందుకు? దేవుడు సన్నిధిలో గడపకుండా దేవుని తలంపులేంటి, దేవుని ఉద్దేశంలేంటి నువ్వు మోకరించి ప్రార్థన చేసావా? ఇప్పటికన్నా నీకు తెలుసా దేవుడికి నీ పట్ల ఉద్దేశాలు ఏంటో నీకు తెలుసా? అడిగావా దేవుణ్ణి? ఎంతకీ నేను తగని దాన్ని ప్రవ్వా, నేను ఎందుకు పనికిరాని దాన్ని ప్రవ్వా, నాకు జ్ఞానం లేదు ప్రవ్వా, నేను మాట్లాడలేను. ఇదే నువ్వు ప్రతిరోజు మాట్లాడుతున్నావు. గాని ప్రవ్వా, ఎన్నిక లేనటువంటి వారిని నువ్వు ఎన్నుకున్నావు కదా. చూసారా? 1 కొరింథీ 1 29వ వచనమంటి. చదువమ్మా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలమ్మా. చూసారా? ఎవరినమ్మా ఏర్పరచుకుంది?
నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు చదువు లేదు ప్రభా, నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా అని అనుకుంటున్నావు. నువ్వు వాక్యం చదివితే ఎట్లాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు చూసారా? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇట్లాంటి వాళ్ళని ఏర్పరచుకుంటారమ్మా? లోకము తృణీకరిస్తుంది, కానీ దేవుడు నిన్ను నీలాంటి వారిని ఏర్పరచుకుంటాడు. జ్ఞానం ఉందని కాదమ్మా, బలం, ఎంతో బలం కలిగిన వారమని కాదు, ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని రాజ్యం నిమిత్తమై దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? అడిగావా? నేనేమి లేని దాన్ని. ఒకరు అనుకుంటున్నారంట, నాకు జ్ఞానం ఉంటే గాన, నాకు అందం ఉంటే గాన, నాకు ఆస్తి ఉంటే గాన అసలు నిజంగా నేను ఎంత సేవ చేయగలను అని అనుకుంటున్నారంట. వెళ్ళి చూడండి, ఆస్తున్న వాళ్ళని, అంతస్తులున్న వాళ్ళని చూడండి. వాళ్ళ ఇంట్లో ఉంటాయి కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటాయి. వాళ్ళు డబ్బుని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు, దేవుని సన్నిధి అక్కడ ఉండదు. డబ్బున్న వాళ్ళందరూ మరి భక్తిహీనులని నేను చెప్పడం లేదమ్మా. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము కూడా ధనవంతుడు, ఇశ్రాయేలీలు ధనవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు. కాబట్టి డబ్బే అని నువ్వు అనుకోవద్దు. అందం ఉంటే దేవుని సేవ చేయగలను, నాకు ఏం అందం లేదు, ఏమి లేదు, అది కాదమ్మా దేవుడు చూసేది. నీ అందము వ్యర్థము, సౌందర్యం మోసకరము, వేస్ట్. అది కాదు దేవుడు చూసేది. అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వెన్నడు అనుకోవద్దు హృదయంలో ఉంటున్నటువంటి తప్పులు ఒప్పుకొని సరి చేసుకొని నువ్వు ఉంటే నీ అంత ధన్యురాలు ఇంకెవ్వరూ ఉండరు. దేవుని సన్నిధి నీతో ఉంటది. ఇక్కడ సంసోను దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన బ్రతికి చనిపో నాజీరుగా ఉండాలా అని దేవుని ఉద్దేశాన్ని. కానీ సంసోను అట్లా ఉన్నాడమ్మా? చూడండి, దేవుడి తలంపులు వేరు. ఒక మంచి ఉద్దేశంతో సంసోన్ని ఎన్నుకుంటే ఈ సంసోను ఎదిగే కొద్దీ తన హృదయంలో తన దేనికి చోటిచ్చాడమ్మా? పాపానికి చోటిచ్చాడు. 14వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచితిని. మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. చూసారా, ఏమి చూస్తున్నాడు సంసోను? పైన అందాన్ని చూస్తున్నాడు. ఫిలిస్టీయుల చేతిలో నుండి విడిపించాలా, అందుకనే దేవుడు తన్ని ఈ లోకానికి పంపించాడు, ఎన్నుకున్నాడు అనేది మర్చిపోతున్నాడు. అక్కడున్న అందమైన అమ్మాయిల్ని చూసి నాకు కావాలంటే కావాలి, నేను మార్చుకుంటానని చెప్తున్నాడేమో. కొంతమంది జ్ఞానం లేనటువంటి వాళ్ళు భక్తి కలిగి ఉండి సండే స్కూల్ తీసుకుంటా, దేవుని సేవలో ఉంటా, అన్యుణ్ణి చూడగానే పడిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. ఏంటి అంటే, నేను మార్చుకుంటాను. అంత భక్తి ఉంది నీకు మార్చుకోవడానికి. తర్వాత వచ్చే కష్టాలు
వాళ్ళు చూసి అప్పుడు పశ్చాత్తాపడ్డము మొదలేశారు. ఏమా, విశ్వాసులు లేరా నీకు? అన్యులు నీవు చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? అన్యులు దేవుణ్ణి ఎరగనటువంటి వాడిని చేసుకొని నువ్వు ఏమైనా మార్చగలవా? అటువైపు నువ్వు మారిపోయే వరకు వాళ్ళు నిన్ను సతాయిస్తారు. ఎందుకంటే వాక్యంలో ఉంది, విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలని. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు బైబిల్ ఏం చదువుతున్నావు? సండే స్కూల్ పిల్లలకి ఏమి నేర్పించావు? ఇంత చేసిన దానివి నువ్వు వెళ్ళి హిందువుని చేసుకుంటున్నావు. చూసారు, ఎంత మంది కష్టపడుతున్నారు. ఇక్కడ సంసోను ఒక అన్యురాల్ని నాకు కావాలి, నాకు ఆమె ఇష్టమైంది, ఆమె నాకు కావాలి అని చెప్పి తల్లిదండ్రులకు లోబడకుండా మరి తల్లిదండ్రుల్ని ఎంతో సతాయించాడు. ఆఖరికి 16వ అధ్యాయంలో 1వ వచనము, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడ చేరాడమ్మా? ఏంటి? సంసోను పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సంసోను తన యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి ఒకటిగా 100,000 చేసేసుకుంటున్నాడు. వినడం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి లోబడ్డం లేదు, తన బలాన్ని చూసుకున్నాడు. చూసుకొని ఎప్పుడు కూడా దేవుడు నాతో ఉంటాడు, దేవుడు ఆత్మ నాతో ఉంటదని అనుకుంటున్నాడు. వేష దగ్గరికి వెళ్ళిపోయాడు. చిన్న చిన్నగా ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఒక దేవుని బిడ్డ, అభిషేకింపబడిన బిడ్డ, ఆత్మతో నింపబడిన బిడ్డ, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, ఒక సింహం ఎదురైతే దాన్ని చీల్చేసేటువంటి అంత ఆత్మ బలము ఆయనకుంది. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? ఆఖరికి వేశ్యనొకతే చూచి ఆమె యొద్దకు చేరినాడు. దేవుడి బిడ్డల దగ్గర కాదమ్మా, వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమెతోటి సహవాసం చేసి ఆ వేశ్యని సాతానుడు వాడుకుంటున్నాడు. సంసోను ఫిలిష్టీయులందరినీ నాశనం చేస్తున్నాడు కాబట్టి సంసోన్ని తీసేస్తే గాన ఫిలిష్టీయులు బలపరచబడతారని చెప్పి ఆ ఫిలిష్టీయులు వచ్చి ఈ వేశ్య దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, నువ్వుగాన మాకు ఆయన్ని అప్పగిచ్చినట్లయితే, చూడమ్మ 16వ అధ్యాయము 4-5 చదవమ్మ. పిమ్మట అతడు షోరేకులోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో లాలన చేసి, అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకునము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. మీకు డబ్బులు ఇస్తాము, ఆయన బలం ఎక్కడుంది కనుక్కో అని ఈ దెలీలా వేశ్య దగ్గరకు వచ్చాడు. వస్తే నాకు డబ్బులు వద్దు అన్నదా? డబ్బుని చూసింది గాని సంసోన్ని చూడలా. ఆమెకి ఏం తెలుసు? విలువలు తెలుసా ఆమెకి? విలువ తెలిస్తే సంసోన్ని అప్పగిస్తుందా? సత్తా ఇచ్చింది, నీ బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఎంత సతాయించిందో. ఆఖరికి సంసోను చెప్పాల్సి వచ్చింది. 16వ వచనం చదువమ్మ, 16 నుండి 19 వరకు చదువు. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలుసుకొని, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు.
నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును ఆమెకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిననెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె ఎద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. 20 కూడా చదువు. ఆమె సంసోను ఫిలిస్తీయుల నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మునందుకొననెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. చూసారా, చెప్పగానే ఆ యొక్క రహస్యము ఒక వేశ్యతో షేర్ చేసుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. వేశ్యతో చెప్తున్నాడు తన బలం ఎక్కడుంది. వెంటనే ఆమె పిలిపించింది, రండి పట్టిస్తాను. వేశ్య తన ప్రేమ నిజమైన ప్రేమ అమ్మది ఏమా, డబ్బుల కోసము తను ఈ సంసోన్ని ప్రేమిస్తుంది. అది సంసోనికి తెలియలేదు. అంత ఆమెని మరి నమ్మేసి ఆమెకి చెప్పగానే మరుక్షణము ఆమె తన వెంట్రుకలని తీసేసి మరి శక్తి అంతా లాగేసింది. చూసారా, యేసయ్య ఆత్మ తనని వదిలేశాడు అని తనకి తెలియలేదు. ఎప్పుడులాగా నేను ఉంటానని చెప్పి రోషంగా లేశాడు గాని శక్తి లేదు. అప్పుడు మొట్టమొదట తన కళ్ళను ఎట్లా వాడుకున్నాడో, కళ్ళతోటి చూసి అందమైనటువంటి స్త్రీలను ఎట్లా ప్రేమించాడో ఆ కళ్ళను వాళ్ళు తీసేశారు. ఏం చేశారు? అప్పుడు ఫిలిష్తీయులు అతని కన్నులను ఊడతీసి గాజాకు అతన్ని తీసుకువచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. ఎటువంటి గతి పట్టిందో చూడండి అమ్మా. చూసారా, దేవునికి ఇదా తలంపు? సంసోను పట్ల ఏం తలంపు? దేవుని ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించాలా అని దేవుని యొక్క ఉద్దేశము. ఆఖరి వరకు, చనిపోయే వరకు ఆయన నాజీరుడై ఉండాలా అని, ప్రత్యేకింపబడిన బిడ్డగా ఉండాలని దేవుడు ఉద్దేశము. కానీ సంసోన్ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? తన కళ్ళు ఎటు పోతే అట్లా పోనిచ్చాడు. అపవిత్రమైన వాటిల్ని తను చూసి ఆనందించి అనుభవించాలనే ఆశతోటి తను ఒక వేశ్యాన్ని కూడా అనుకోకుండా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో స్నేహం చేసి ఆ కళ్ళు తీసివేసేదాకా, ఊడదీసేదాకా ఆమె దగ్గరే ఉన్నాడు. అనుకోలేదు అక్కడ ఆమె దగ్గర ఉంటే నాకు ఇట్లాంటి గతి పట్టుద్దని అనుకోలేదు. చూసారా, దేవుని ఉద్దేశం ఒకటి, సంసోను చేసింది ఒకటి. మన పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? మనం ఏం చేస్తున్నాము? మనం కూడా ఇట్లాగే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నామా? మనం పరీక్ష చేసుకోవాలా. తరువాత సంసోను పశ్చాత్తాపడతాడు. ఎప్పుడైతే తన కళ్ళు తీసేశాడో గుడ్డోడైపోయాడు. ఇంకా ఏమి చూడలేకపోతున్నాడు. ఇతరుల మీద ఆయన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. విగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళు వాటి ముందు పెట్టిన తనకి అర్థం కావడం లేదు. వాళ్ళు ఫిలిష్తీయులు వాళ్ళ దేవతలను ఎంత స్తుతిస్తారో, ఈ యొక్క ఫిలిష్తీయుల శత్రువు మాకు అప్పగించావని చెప్పి ఆ యొక్క దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు
సంతోషిస్తుంటారు. కానీ సంసోను దేవుని సన్నిధిలో వృద్ధివాడయి ఎట్లాంటి ప్రార్థన చేశాడో చూడండి అమ్మా. 28 నుండి చదువమ్మా, 30 వరకు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయుల ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. ఒక్కసారి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సంసోన్ని మరలా బలాన్ని ఇచ్చేశాడు. ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించు అని కళ్ళు లేకుండా ఎంత కుమిలిపోయి ఎంత ఏడ్చాడో మనకి తెలియదు, కానీ దేవుడు కనికరించాడు సంసోన్ని. తిరిగి బలమినిస్తే ఆ 2 స్తంభాల్ని ఇట్లా తోసేటప్పుడు కల్లా మొత్తము గుడంతా కూలిపోయింది. వాళ్ళతో పాటే సంసోను కూడా చనిపోయాడు. కానీ ఫిలిష్తీయుల్ని ఎక్కువ మంది ఆ రోజు చనిపోయారు. చూసారా, దేవుడు ఈ రీతిగా మనం ఎన్నో బైబిల్లో ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఎంతో మంది దేవుడు మంచిగా మొదలేశారు, రాను రాను ఇట్లాగా అయిపోయి దేవుడికి అవమానం తెచ్చి వాళ్ళు కూడా మరణించిన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. దేవుడి చిత్తమైతే వాళ్ళని కూడా మనం చూద్దాము. మరి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఏంటి? నువ్వు అట్లా జీవిస్తున్నావా, లేకపోతే సంసోన్ లాగా గ్రుడ్డితనంలో నువ్వు ఉండిపోతున్నావా? ఎవరితో స్నేహము నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ప్రార్థనలో కూర్చుండే సమయంలో నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లలో సంభాషించడము గంటలు గంటలు. ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ అవని ఇంకెవరన్నా అవని, గంటలు నువ్వు మాట్లాడుతున్నావు కానీ దేవుడితో మాట్లాడడం లేదు. నెమ్మదిగా దేవుడి దగ్గర నుండి నువ్వు దూరం అయిపోతున్నావు. సాతానుడు నీకు సమీపం అయిపోతున్నాడు. అప్పుడు నీ కుటుంబంలో సాతానుడికి నువ్వు ద్వారం తెరిచావంటే అంతే, వాడు దూసుకొని వచ్చేస్తాడు. మరి ఎంత నాశనము చేస్తాడో చూడమ్మా. సమస్య మీద సమస్య తెచ్చేస్తాడు. సమస్యలే ఎందుకు? నువ్వు దేవుడి సన్నిధిలో గడపలేదు, దేవుడి తలంపులేంటో నువ్వు అడగలేదు, దేవుని ఉద్దేశాలేంటో నువ్వు అడగలేదు, దేవుడికి నువ్వు లోబడలేదు. అందుకే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి. దూరం అయిపోయావా నువ్వు దేవునికి? ఎక్కడ దూరం అయ్యావు? సంసోను పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. తన్ని క్షమించి తిరిగి బలాన్ని ఇచ్చాడు. మనం కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళి, ఇది ప్రభువా నా బలహీనత, ఇది ప్రభువా నేను ఇక్కడ తప్పిపోతున్నాను అని నువ్వు ఏమీ సిగ్గుపడకుండా నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తే, ఇది నా బలహీనత అని చెప్పినప్పుడు తిరిగి దేవుడు నిన్ను కనికరించి ఉన్నతమైన మెట్టులో దేవుడు నిన్ను పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభా నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావు? నేను మంచిగుంటున్నానా? సాడీలు చెప్తూ మనుషుల మెప్పును నేను కోరుకుంటూ మిమ్మల్ని నేను పోగొట్టుకుంటున్నానా? ప్రభా నేను జాగ్రత్తగా ఉంటున్నానా? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని నువ్వు ప్రార్థన చేయమ్మా.
చేసి దేవుని చిత్తం ఏదో దానికి లోబడి దేవుణ్ణి మహింపరచు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, ఎంతమంది కష్టాల్లో వచ్చారు, కన్నీటిలో వచ్చారు. నా దయగల ప్రభువా, ఎంతమంది అప్పుల పాలై ఉన్నారు, అనారోగ్యులైపోయి ఉన్నారు. ఇవన్నీ సాతానుడికి స్థలం ఇవ్వడం బట్టి విజృంభిస్తున్నాడు. అయినప్పటికీ మేము పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువా క్షమించు అన్నప్పుడు, సంసోన్ని ఏ రీతిగా క్షమించారో ఆ రీతిగా మమ్మల్ని క్షమించి తిరిగి నీ కృపల్ని మాకు అనుగ్రహిస్తారు, తిరిగి మమ్మల్ని కడతారు. అందుకొరకే మీ కృతజ్ఞత స్తోత్రములు. సంవత్సరాల తరబడి చర్చెస్కి వెళ్తూ కూడా ప్రభువా అదే పరిస్థితిలో స్వనీతితో నింపబడి ప్రభువా నీకు లోబడకుండా ఎవ్వరు కూడా గద్దించకుండా ఉండాలని ఆశిస్తారు. కానీ నా ప్రేంగల ప్రభువా, మీరెవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళని శిక్షించే దేవుడవు. మేము లొంగిపోవున్నట్లు సహాయం దయచేయండి. మీరు పంపించిన శిక్ష న్యాయమే ప్రభువా అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మీ కనికరం మా మీదకి వస్తుంది. ప్రభువా, సంసోను ఎట్లా ప్రార్థన చేశాడు, ఎట్లా పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మీ హృదయాన్ని తాకింది ప్రభువా, తిరిగి మీరు ఇచ్చారు. అట్లాగే మేము కూడా ప్రభువా పశ్చాత్తాపడినట్లుగా మీ ఆత్మను ఎంతమంది అయితే ఇక్కడ వచ్చి వాక్యం విన్నారో వాళ్ళందరి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నా. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభువా. నా దయగల్ల తండ్రి, మేము నమ్మకంగా నీ కొరకు నిలబడే దినాలు ప్రభువా మరి మాకు ఉండులాగున మేము సరిగ్గా ప్రార్థన చేసుకొని సిద్ధపడడానికి సహాయం దయచేయండి. నా దయగల్ల ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారిని మీ గాయబడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎక్కడెక్కడ సాతానుడు సంఖ్యలు లేసేసి కట్టేశాడో వాళ్ళందరినీ విడిపించుటకు మీకు ఒక్కనికే అధికారం ఉంది. మీరు ప్రభువా తండ్రి వారిని విడిపించి నీ కొరకు సాక్షులుగా చేసుకోమని మాకిచ్చిన ఈ తరుణము, ఈ సమయం కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.